బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. కంపెనీలో సుమారు 50 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాణాలు దక్కించుకునేందుకు వారంతా ప్రయత్నిస్తున్నారు. నిచ్చెనల సహాయంతో బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక బిల్డింగ్ పై నుంచి కిందకు దూకేస్తున్నారు. మెడిసిన్ మెడిసిన్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. కంపెనీలో సుమారు 50 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాణాలు దక్కించుకునేందుకు వారంతా ప్రయత్నిస్తున్నారు. నిచ్చెనల సాయంతో బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక బిల్డింగ్ పై నుంచి కిందకు దూకేస్తున్నారు. మెడిసిన్ మెడిసిన్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీలో సుమారు 50 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాణాలు దక్కించుకునేందుకు వారంతా ప్రయత్నిస్తున్నారు. నిచ్చెనల సాయంతో బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎండవేడిమి తట్టుకోలేక బిల్డింగ్ పై నుంచి కిందకు దూకేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాములు, ఆల్విన్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? సంపత్, నందిగామలో ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ కంపెనీకి సంబంధించి సమ్మర్ కావడంతో అకస్మాత్తుగా మంటలు రావడం జరిగిందని అక్కడున్న కంపెనీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఇది చూసుకుంటే కంపెనీలో దాదాపు 50 మంది కార్మికులు ఉన్నారు. ఇందులో మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మనం విజువల్లో చూస్తున్నాం, విజువల్లో కనిపిస్తుంది మనకు. నిచ్చెన ద్వారా కార్మికులను ఒక్కొక్కరిని కిందికి తీస్తున్నారు. అట్లాగే తాడు సాయంతో మరోవైపు కూడా కార్మికులను కిందికి తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన అనేక కారణాలు తెలుస్తున్నాయి. ఇది ఆయుర్వేద కంపెనీకి సంబంధించింది. ఆయుర్వేదానికి సంబంధించిన మెడిసిన్ తయారైతూ చేస్తున్నారు. దీంట్లో ఆయుర్వేదం కంపెనీలో సడన్ గా మంటలు రావడంతోనే ఇది ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్న స్థానికులు కూడా తెలియజేస్తున్నారు. సంపత్. ఓకే రాములు, రెస్క్యూ టీము సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికైతే ఎట్లాంటి ప్రాణ ఫైర్ సిబ్బంది అక్కడికి రావడం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంది అనేది తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించిన మంటలకు సంబంధించిందే ఇది ఎండాకాలం కావడంతోనే అకస్మాత్తుగా మంటలు వచ్చినాయనేది ఫైర్ సిబ్బంది చెప్తుంది. అక్కడ ఎట్లాంటి
ఇతర ప్రమాదం ఏం జరగలేదు. సమ్మర్ వల్లనే షార్ట్ సర్క్యూట్ కానీ ఇతర ఏదైనా జరిగి ఉంటుంది అనేది స్థానికులు ఆ కంపెనీకి సంబంధించిన కార్మికులు తెలియజేయడం జరిగింది. మనం అక్కడ చూస్తున్నాం, మన రిపోర్టర్ కూడా అక్కడ ఉన్నారు. ప్రధానంగా మన లోకల్లో జరిగిన పరిణామాలు అన్నిటి కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా దీనికి సంబంధించిన విషయాలను చూస్తే కంపెనీలో తాడు సాయంతో తీస్తున్న కిందికి వస్తున్నాడు, మహిళలు కూడా కొద్దిగా జారిపడడం కూడా జరిగిందనేది తెలుస్తుంది. సంపత్. ఓకే రాములు, ఇప్పుడు అల్విన్ ఫార్మా కంపెనీలో చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అదే ప్రాణాలను రక్షించుకోవడానికి వాళ్ళు అక్కడున్న కంపెనీ యాజమాన్యము నిచ్చెన సాయంతో ఒక్కొక్కరిని తీసుకురావడం జరుగుతుంది కిందికి. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని కూడా స్థానికులు చెప్తున్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఎట్లాంటి ప్రాణ నష్టం జరగకుండా కార్మికులందరినీ ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అగ్నిమాపక సిబ్బంది కూడా వారికి తోడయి అందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే రాములు, ఇప్పుడు ప్రధానంగా ఈ అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి? అక్కడ ఏమైనా మెడిసిన్స్కి ఏమైనా గుర్తించారా? అగ్ని ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలు అయితే ఇప్పుడు ఏం తెలియట్లేదు. ఆ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటది అనేది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఆ షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణం అయి ఉంటది అనేది కూడా అక్కడ స్థానికులు తెలియజేయడం జరుగుతుంది. ఓకే రాములు, ఇప్పుడు ప్రమాదం జరిగిన చోటికి అక్కడ స్థానిక అంటే రాజకీయ ప్రముఖులు కానీ ఎవరైనా వచ్చి సందర్శించారా? ప్రమాదం జరిగిన చోటికి ఇప్పటి వరకు అయితే స్థానికులు ఎవరు రాలేదు. అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కానీ, ఫైర్ సిబ్బంది కానీ, కంపెనీలో ఉన్న యాజమాన్యం కానీ కార్మికులకు సంబంధించింది ఈ ఫైర్ ఆఫ్ చేయడం కానీ దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారు. కార్మికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లాంటి రాజకీయ నాయకులు ఎవరు ఇప్పటి వరకు అక్కడికి చేరుకోలేదని చెప్పవచ్చు. ఓకే రాములు, ఇప్పుడు ఎగిసి పడుతున్న మంటలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు అయితే ఏమన్నా ప్రశాంతంగా వాతావరణం ఉందా, లేకపోతే ఇంకా ఎగిసి పడుతున్నాయి మంటలు? మంటలకు సంబంధించింది మంటలు ఆర్పే ప్రయత్నం ఫైర్ సిబ్బంది పనిచేస్తున్నారు. అట్లాగే ఎవరికి ఎట్లాంటి ప్రాణ నష్టం జరగలేదని మనం చూసుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ రాములు. యాక్చువల్గా ఎట్లా జరిగిందనేది ఇంకా తెలియదు. షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియదు, దాంట్లో ఏం జరిగిందో తెలియదు. మంటలు చెల్లెలుతుంటే అందులో కార్మికులు లోపల ఉన్నారు, లేడీస్తో సహా చాలా మంది ఉన్నారు. ఫైర్ సిబ్బంది నెట్లు పెట్టి తాట్ల ద్వారా వాళ్ళని బయట బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామలోని అల్విన్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీలో సుమారు 50 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాణాలు దక్కించుకునేందుకు వారంతా ప్రయత్నిస్తున్నారు. నిచ్చెనల సాయంతో బయటపడేందుకు యత్నిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. మంటల వేడిమి తట్టుకోలేక బిల్డింగ్ పై నుంచి కిందకు దూకేస్తున్నారు. యాక్చువల్గా ఎట్లా జరిగిందనేది ఇంకా తెలియదు. షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియదు, దాంట్లో ఏం జరిగిందో తెలియదు. మంటలు చెల్లెలుతుంటే అందులో కార్మికులు లోపల ఉన్నారు, లేడీస్తో సహా చాలా మంది ఉన్నారు. ఫైర్ సిబ్బంది నెట్లు పెట్టి తాట్ల ద్వారా వాళ్ళని బయట రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామలోని అల్విన్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. ఇక భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీలో సుమారు 50 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాణాలు దక్కించుకునేందుకు వారంతా ప్రయత్నిస్తున్నారు. ఇక నిచ్చెనల సాయంతో బయటపడేందుకు యత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
వెళ్ళకపోతే మమ్మల్ని అవుతుంది లోపల ఉన్నారంట కాలేజ్